కల్తీ నెయ్యి వ్యవహారంలో దోషులను కఠినంగా శిక్షించాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బోండా జగన్ అన్నారు. ఈ సందర్భంగా గాజువాక నియోజకవర్గం 87వ వార్డు పార్టీ కార్యాలయం వద్ద వార్డు నాయకులతో కలిసి వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కల్తీ నెయ్యితో శ్రీవారి లడ్డు తయారు చేయడం జరిగిందని, దాన్ని ప్రశ్నిస్తే ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కోట్లాది భక్తులు నిత్యం కొలిచే దేవదేవుని ప్రసాదాన్ని కల్తీ నెయ్యితో చేయించిన నాటి పాలకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తప్పుడు పనులు చేశారు కాబట్టే రాష్ట్ర ప్రజలు కేవలం 11 సీట్లకు పరిమితం చేశారని ఆరోపించారు. కూటమిని విడగొట్టాలని వైకాపా నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని, అది జరగని పని అన్నారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు విజయరామరాజు, కార్యదర్శి బొట్టా ప్రకాష్, క్లస్టర్ ఇన్ఛార్జ్ సూరిశెట్టి పెంటారావు, బెల్లంకొండ రాజన్ రాజు, కర్రి కన్నారావు, డివి అప్పారావు, రాజు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మరి గత 5 ఏళ్లలో జరిగినటువంటి అక్రమాలు అన్యాయాలని రాష్ట్ర వ్యాప్తంగా జరగడం వేరు. సాక్షాత్తు భగవంతుడు తిరుమల దేవస్థానంలో మాత్రం నెయ్యి కల్తీ వ్యవహారం అనేది మరి అందరూ కూడా చూడడం జరుగుతుంది. ఎందుకంటే మరి ఏదైతే పోలీబాబా డైరీ అనే విషయం మరి అందరూ తెలిసిందే. పాలు సేకరణ లేకుండా నెయ్యి తయారు చేయడం అనేది ఒక మిరాకిల్. మరి ఇవాళ రాష్ట్ర ఒక భక్తులతో ప్రజలతో అలాగే ఆడుకున్నారు కదా. ప్రభుత్వం 5 ఏళ్ళు కూడా ప్రజలతో ఆడుకున్నారు. రాక్షస పాలన అంతా చూసాం, భరించాం. అది ప్రజలు కూడా గమనించి 11 సీట్లకు పరిమితం చేయడం కూడా జరిగింది. కానీ భగవంతుని మోసం చేసి మరి భగవంతుడి సన్నిధిలో మరి ఏదైతే ఆ రోజు కూడా చూసాం, జగన్ నాయకుడు అనేది కూడా ఆవిడ చెప్పడం కానీ అనేకమైన ఇవన్నీ ఆలోచించి అలసిపోయేసరికి నెయ్యి వ్యవహారం వచ్చేసరికి మాత్రం అది ఎలాగ లాగుతూనే ఉన్నారు. ఇంకా ఎవరైతే దొంగలు ఉన్నారో దొంగలను వెంటనే సృష్టించి ఎంక్వైరీ చేయించి చుట్టూ ఏదైతే ఇచ్చినా దాని ఆధారాలు పట్టుకొని ఎవరైతే దొంగలందరినీ కూడా తక్షణం మీరు చర్యలు తీసుకోవాలని మా డిమాండ్. ఇదే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఎందుకంటే ఈవేళ మనం ఎక్కడికి వెళ్తే తిరుమల జీవితంలో ఒకసారి తిరుపతి వెళ్ళాలని చెప్పి ఒక ఆలోచన మన అందరికీ ఉంటుంది. అలాంటి భగవంతుని మోసం చేసిన వీళ్ళందరినీ కూడా భగవంతుని లాస్ట్ టైం కూడా మరి మా అందరూ తెలుసు. గతంలో కూడా 2 కొండలు 7 కొండలు కాదంటే భగవంతుడు ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారో కూడా తెలుసు. ఆ పవర్లు కూడా పరిదైపు రోజులు కూడా మనకు తెలుసు. త్వరలోనే కూడా మరి అదే వ్యవహారం అదే దేవుని మోసం ఈవేళ 11 పరిగెత్తడం కూడా మనకు తెలుసు. ఇంకా దాన్ని ఫేక్ మెసేజ్లు పెట్టేసి ఇంకా దాన్ని తిరిగి తీసుకొచ్చి మళ్ళీ హెరిటేజ్ మీద పడడం కూడా జరిగింది. భగవంతుడు ఇవన్నీ కూడా మనం కూడా మామూలుగా సాధారణ కూడా గమనించాలి. ఎన్నని మానవుడు మోసం భగవంతుడిని ఎవ్వరు మోసం చేయలేరు. ఆ భగవంతుడు తలుచుకుంటే మాత్రం తప్పకుండా వీళ్ళందరూ కూడా కడగట్లు పాలవడం ఖాయం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణ చర్యలు తీసుకొని ఎవరైతే ఈ దొంగలందరూ అందరూ ఎంక్వైరీ చేసి కఠినమైన చర్యలు తీసుకుని జైలు పాలు చేయాలని చెప్పి కోరుకుంటే సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలండి, నమస్కారాలు. అలాగే ఈరోజు జరుగుతున్న రాష్ట్రంలో కల్తీ వ్యవహారంపై రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే బీజేపీ మాధవ్ గారు కానీ దీని మీద ఉన్నతంగా పోరాటం చేసి గత పాలకుల్లో జరిగిన అన్యాయాన్ని వెలికి తీయడం జరిగిందండి. వెలికి తీయడం కాకుండా దాని మీద జరిగిన అన్యాయం కూడా కల్తీ జరిగిందని స్పష్టమైన ఆధారాలు దొరికాయి. దాని మీద ఆధారాలు దొరికిన తర్వాత ఏం చేయాలో తెలియక అర్థం కాదాలు అనేక రకాలుగా ప్రయత్నాలు చేయడం, అలాగే కమిటీ చేయడం, దాని మీద కోర్టుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం అలాగే అన్నీ జరుగుతున్నాయండి. అందుకే నేను నిన్న అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక తీర్మానం తీసుకొచ్చారు. పంజాబ్ లో స్వర్ణ దేవాలయం మీద ఒక చట్ట ఇది ఉంది. అలాగే మన తిరుమల కొండ మీద తిరుమల దేవస్థానం మీద కూడా చట్టబద్ధత తీసుకురావాలని, అక్కడ ఏం జరిగినా సరే చట్టానికి లోబడి పనిచేయాలని ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. దాన్ని త్వరలో అమలు చేస్తారని తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అలాంటి నిర్ణయాలు కానీ ఉంటే ఎప్పుడైనా సరే ఏ నాయకులైనా సరే తప్పు చేయడానికి కానీ చాలా భయపడతారు. నిజంగా తిరుమల దేవస్థానం అంటే మనకి తెలుగు జాతికి కానీ ప్రపంచంలో ఉన్న తెలుగు వారికి కానీ అనేక రాష్ట్రాల్లో కానీ మన వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్ట దైవుడు, కలియుగ దైవుడు. అలాంటి లడ్డు మీద అపచారం చేసి నెయ్యి మీద కల్తీ నెయ్యి కలిపి అపచారం చేయడం జరిగింది. దాని మీద భగవంతుడు అయితే క్షమించడానికి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అలాగే ఈ రానున్న కాలంలో ఈ దుష్టాచారాన్ని మారుకుంటే మంచిదని ప్రతిపక్షాలకి మేము చెప్పడం జరుగుతుంది. భగవంతుడు గారు కాబట్టి రాజకీయాలు చేయకండి, అందరూ సమానం. దయచేసి మీరు తిరుపతిలో కల్తీ నెయ్యి గురించి జరిగిన విషయం గురించి నిన్న అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా దీని గురించి చర్చించి వాళ్ళు శిక్షించాలని చెప్పి చెప్పడం జరిగింది.
హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీశారు కనుక మన రాష్ట్రంలోనే కాకుండా దేశం అంతా కూడా ఇది చర్చ జరగాలి. దీని మీద ప్రైమ్ మినిస్టర్ గారు కూడా మాట్లాడాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఇదే కాకుండా బడ్జెట్ కూడా మన రాష్ట్రంలో పేద ప్రజల గురించి సంక్షేమ అభివృద్ధిలో దృష్టిలో పెట్టుకునే బడ్జెట్ ను కూడా తయారు చేయడం జరిగింది. దాని గురించి కూడా వాళ్ళ అవాకులు చెవాకుల్లో మాట్లాడుతున్నారు. అలాగే మన బొత్స సత్యనారాయణ గారు కూడా ఏమీ జరగలేదు, దేవుడికి అపకారం జరగలేదు, కల్తీ నెయ్యి జరగలేదు అని చెప్తున్నారు. వాళ్ళు లేకుండా నెయ్యి తయారు చేసి 20 కోట్ల లడ్డూలు తయారు చేసి వీళ్ళు దేవుడికి అపకారం చేశారు, హిందువుల మనోభావాలను దెబ్బతీశారు కనుక వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని ఇటువంటి జరగకుండా మళ్ళీ ముందు ముందు చూడాలి. మన రాష్ట్రానికి ఈ శని పోవడానికి మనం దీన్ని చేయాలి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు తప్పు చేశారు. వాళ్ళు హెలికాప్టర్ వెళ్ళినప్పుడు ఇన్ని కూడా తీసుకొని వెళ్ళుంటే మనకి ఈ రాష్ట్రానికి శని పోయేది, ఈ దిష్టితో వచ్చేది కాదని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం.